పోలవరం విధ్వంసం వేల కోట్ల రూపాయల నష్టం. ప్రాజెక్టు అంచనాలకు మించి దెబ్బతింది. ఆ నిర్మాణాలను చూస్తే ఏడుపొచ్చింది. జగన్ వల్లే పోలవరం సర్వనాశనమైంది. కేంద్ర జల సంఘము చేతులెత్తేసింది. కేంద్ర సాయం, అంతర్జాతీయ నిపుణుల సూచనలతో ముందుకెళ్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. పోలవరంపై శ్వేతపత్రం విడుదల అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. మొత్తం మీద పోలవరం విధ్వంసం వేల కోట్ల రూపాయలు నష్టం చేసిండు జగన్మోహన్ రెడ్డి అంటూ ఇక్కడ చంద్రబాబు నిన్న శ్వేతపత్రం విడుదల చేశారు. జగన్ దుస్సాహసంతోనే పోలవరం ప్రాజెక్టు సర్వనాశనం అయిపోయిందని, ఈ విధ్వంసం వల్ల ఇప్పటికే వేల కోట్ల రూపాయల నష్టం సంభవించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టును ఇప్పుడు చూస్తే ఏడుపొచ్చిందని, బాధ ఆవేదన కలిగిందని వాపోయారు. ఇంత విధ్వంసానికి బాధ్యులను ఏం చేయాలి? కేంద్ర ప్రాజెక్టును వారు చెప్పినట్లు వినకుండా రివర్స్ టెండర్లు నిర్వహించి గోదాట్లో ముంచేయడం జగన్ చేసిన ద్రోహం కాదా? ఒక రాజకీయ నాయకుడు తప్పు చేస్తే అడిగేవారు ఉండరనుకుంటున్నారా అని నిలదీశారు. ఈ విధ్వంసంపై ప్రజల్లో చర్చ జరగాలన్నారు. ఈ ద్రోహానికి బాధ్యులు రాజకీయాలకు అనర్హులను మండిపడ్డారు. కేంద్ర జలసంఘం కూడా ఏం చేయలేమని చేతులెత్తేయడంతో అంతర్జాతీయ నిపుణులను పిలిచామని, ఇదంతా కూడా పరిస్థితి ఇలా దాపురించిందని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక అహంభావం ఫలితం ఇది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ చెప్పినా వినకుండా జగన్ ప్రభుత్వం కక్షతో పాత గుత్తేదారులను తొలగించి కొత్త గుత్తేదారులను ప్రాజెక్టును అప్పగించింది. ఈ క్రమంలో ఏడాదిన్నర పాటు ఎక్కడి పనులు అక్కడ వదిలేశారు. ఈలోపు వరదలు వచ్చి డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయింది. ఎగువ దిగువ కాపర్ డ్యామ్లు దెబ్బతిన్నాయి. అయితే గైడ్ బండ్ కుంగిపోయింది. కేవలం జగన్ అహంభావం ఫలితం ఇది అని చెప్పేసి చంద్రబాబు అంటా ఉన్నారు. ఇక దిక్కుతోచని స్థితిలో ప్రాజెక్టు ఇక్కడ 8 ఏళ్ళు వృధా అయిపోయింది. మొత్తం కూడా డయాఫ్రామ్ వాల్కి సంబంధించి అది ఎంత నిర్మించినా కానీ మొత్తం కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ఇక 68,000 కోట్ల రూపాయల భారం ఆదాయ నష్టం జరిగిందని చెప్పేసి నిన్న చంద్రబాబు దానికి సంబంధించినటువంటి పోలవరానికి సంబంధించి విధ్వంసం చోటు చేసుకుంది అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఇక రివర్స్ టెండర్లలో ఆదా వట్టిదే. 2023 వరకు నష్టంపై అధ్యయనమే లేదు అని చెప్పేసి అక్కడ తెలుస్తూ ఉంది.